ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కేటీసీ బ్యాంక్ చైర్మన్ గౌరవ్ గారికి, అదేవిధంగా సభా నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, ప్రత్యేక ఈరోజు మహిళా మంత్రుల అధికారులు ఉన్నారు, మార్కెట్ గేట్ చైర్మన్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మన సిడిపిడి జిల్లా ఇన్ఛార్జి కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ గారు, ఇప్పుడే మాట్లాడిన వ్యవసాయాధికారి ఏడి భవానీ గారు, అదేవిధంగా పెరుగుతున్న ఎంఆర్ఓ గారు, సిడిపిఓ గారు, ఇప్పుడు మా డాక్టర్ గారు, అదే వార్డు కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, మహిళా అధ్యక్షురాలు సోదరి నొంజు రజీపూర్ గారు, అదేవిధంగా వంశ మహిళా అధ్యక్షుడు కృష్ణవేణి గారు, సిడిపిఓ మేడం, అదేవిధంగా కళ్ళపూడి పెరుగుతున్న మహిళా అధ్యక్షురాలు ఎలక్ట్రికల్ ఏఈ గారు, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అంగన్వాడీ సోదరీలకు, ఆశా వర్కర్లకు, అదేవిధంగా పొదుపు సంఘ టౌన్, అదేవిధంగా గ్రామీణ బట్టి మహిళా అభివృద్ధులందరూ బట్టి ముఖ్య నమస్కారం తెలియజేస్తాను. నిజంగా అందరూ చెప్పేది ఈరోజు మహిళా దినోత్సవం అనేది ఒక ఫంక్షన్ అకేషన్ కాదు. మహిళల యొక్క త్యాగం కావచ్చు, మహిళ యొక్క ధైర్యం కావచ్చు, మహిళ యొక్క ఓర్పు కావచ్చు, మహిళకు సహనం, వాటి గుర్తింపు కోసం వాళ్ళని గౌరవించడం కోసం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా చెప్తాము. నిజంగా ఒకసారి ఆలోచిస్తే రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, స్వార్థ పోరాటం కావచ్చు, ఈరోజు మహిళ అన్ని రంగాల్లో చూస్తే రామాయణంలో సీతమ్మ వారి యొక్క త్యాగం కావచ్చు, ధర్మం కావచ్చు, సహనం కావచ్చు. నిజంగా మరి ఆ రోజు సీతమ్మ వారు నేను అడవికి పోను చెప్పని ఆ రాత్రి తీసుకోవచ్చు, కానీ చాలా ఓపికగా, చాలా ధైర్యంగా రావణాసుడు ఎన్ని మీద ప్రేరేపించినా సరే ఏమాత్రం కూడా ధర్మం పాటించింది. అటువంటి ధర్మం ఉన్నటువంటి మహిళా మంత్రులు కాబట్టి ఆ త్యాగానికి, ధర్మానికి, ధైర్యానికి సహనం కోసం మనం గుర్తుంచుకోవడం వస్తుంది. అదేవిధంగా భారతంలో చూస్తే ద్రౌపది ఎంత అవమానం జరిగినా సరే ధైర్యంగా ఉండబట్టి అరు న్యాయం జరిగింది. అంటే మహిళ ఎటువంటి సందర్భంలో అవమానం జరిగిన భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి ద్రౌపది కథ మనకు కూడా వస్తుంది. అదేవిధంగా సావిత్రి తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం యమధర్మరాజు ఏ విధంగా పోరాటం తెలుసు కదా. ఆ కథ ఒకసారి యమధర్మరాజు సావిత్రి భర్త పోతే యమధర్మరాజు ఎక్కడ పోతా ఉంటే యమధర్మరాజు అడిగాడు, ఎక్కడి దాకా వస్తా ఉన్నాను, నా భర్త కాపాడాలని చెప్పంటే చివరికి ఒక వరం కోరమంటే ఏ వరం కోరుకున్నాడు, నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకుని చెప్పాడు. అప్పుడు సావిత్రి ఏమందంటే మా మామగారి కడ కావాలి, నాకు పరిపాలన వల్ల రాజ్యం కావాలి, తర్వాత మాకు సంతానం కావాలని చెప్పి సావిత్రి చెప్పింది. అప్పుడు యమధర్మరాజు నిజంగా అటు సంకల్పం ఉంటే, తెలివితేటలు ఉంటే, ఓర్పు ఉంటే సాధించని చెప్పి సతీ సావిత్రి అందరూ తెలుసు. ఈరోజు నిజంగా మరి స్వాతంత్ర పోరాటం చూస్తాం, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రుద్రప్రదేశ్ కావచ్చు, కస్తూరిబాయి కావచ్చు, ఎంతో మంది మహిళలు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో నిజంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాటాలంటే ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. దేశ ఐక్యతతో మహిళా మంత్రులు కూడా రోజు గౌరవ పట్టి భారతదేశ స్వాతంత్రం సాధించారు. ఈరోజు చూస్తాను అన్ని రంగాల్లో కూడా మహిళా మంత్రులు ఉన్నారు. ఈరోజు చూసే వ్యవసాయ అధికారి కావచ్చు, సిడిపిఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రతి రంగంలో విద్య, వైద్య, వ్యవసాయం, రాజకీయం, పారిశ్రామిక అన్ని రంగాల్లో ఉన్నారు. మరి ఇటువంటి మహిళా మంత్రులు ఇందా చెప్పారా మేడం, ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారన్నమాట వాస్తవం. అంటే ఏ ఇంట్లో కావచ్చు, ఏ సమాజంలో కావచ్చు, ఏ గ్రామంలో కావచ్చు, మహిళ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారన్నమాట వాస్తవం. మహిళ కనుక విద్యావంతులు అయితే ఆ కుటుంబం మొత్తం కూడా విద్యావంతులుగా ఉంటారు. మహిళ ఆరోగ్యం కాపాడుకుంటే కుటుంబం ఆరోగ్యం ఉంటే సమాజం ఆరోగ్యం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నిజంగా మహిళ ఎన్ని విధాలు కంటే ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, కుమార్తెగా,
తోడపుట్ట సోదరిగా, ఒక నాయకురాలుగా, గురువుగా అన్ని పాత్రలు కూడా సృష్టికర్త. అంటే మహిళలైనటువంటి సమాజం లేదు, మహిళల సృష్టి లేదు. అటువంటి మహిళామూర్తులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మీ అందరూ కూడా అన్ని రకాల ముందుకుంటారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా మహిళా సాధికారత సాధించాలి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంటిపేరు ఉండాలని చెప్పి మహిళలు మరి ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఇంత డాక్టర్ పని చెప్పిన ఐడియా చెప్పిన ఎప్పుడైతే మనం ఆరోగ్యం ఉంటామో, మనం ఆరోగ్యం కుటుంబాన్ని కాపాడుకుంటే ముందు ఆరోగ్య విషయంలో అవగాహన ఉంటే తప్పకుండా మనం ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్య సమాజాలు ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆరోగ్యం పట్ల, చదువు పట్ల, పిల్లలు పెంచే విషయంలో కావచ్చు, ఆలోచన విషయంలో కావచ్చు, చెప్పే మాటలు కావచ్చు, మీ ప్రవర్తన కూడా ఎప్పటికప్పుడు సత్ప్రవర్తనతో వచ్చే సమాజాన్ని మీ అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ ఇక్కడ అందరం కలిసి భారతదేశాన్ని వికసిత్ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన వికసిత్ భారత్ కావచ్చు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి మీ అందరికీ భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మీ అందరికీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటాం.